పోలిపాడ్యమి అంటే నదిలో దీపం అరటి డొప్పలో పెట్టి డొప్పలో పెట్టి దీపం వెలిగించడం పోలిపాడ్యమితో మొదలవుతుంది. అవునండి. మొట్టమొదట ఓకే. అదే సో, అలా చేయడం వల్ల మనకి ఫలితం అంటే ఆడవాళ్ళే వదిలిపెట్టడం అనేది మనం చూస్తూ ఉంటాము సర్వసాధారణంగా. ఏంటి దానికి విశిష్టత ఏంటి? మనకి అది చూసుకుంటే దానికంటూ ఒక కథనే ఉంది. హ్మ్. పోలమ్మ కథ అనేసి అంటూ ఉంటారు సాధారణంగా. హుహు. అంటే పోలమ్మ అనేసి ఒక స్త్రీ, మంచి భక్తురాలు. ఆవిడ ఆహ్, పెళ్లి చేసుకొని అత్తారింటికొచ్చినప్పుడు తనకుండే తోడికోడలిద్దరూ మంచి ఇంటి నుంచి, ధనవంతుల ఇంటి నుంచి వచ్చారు. తద్వారా ఆ అత్త కూడా వాళ్ళిద్దరికీ బాగా చూసుకునేది. ఆఖరి కోడలికి ఈమెకి మాత్రం సరిగ్గా చూసుకునేది గాదు. హ్మ్. పని మనిషిలాగా చూసుకునేది. మర్యాద హ్మ్. ఇచ్చేది గాదు. హ్మ్. అలా ఉన్నప్పుడు కార్తీక మాసంలో గూడాను అనేక విధాలైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు అన్నీ చేసుకుంటూ హ్మ్. ఈమెను మాత్రం పని మనిషిలా చూసుకునేది గానీ, వాళ్ళతో పాటు పూజలో పాల్గొనేది గాదు. హ్మ్. కాబట్టి ఆఖరి రోజుతో సహా, ఆఖరి రోజు అమావాస్య రోజు కూడాను వాళ్ళందరూ అత్త మరియు మిగతా కోడళ్ళందరూ కలిసి నదీ తీరానికి వెళ్ళి ప్రాతకాలంలోనే కార్తీక స్నానం, ఆఖరి స్నానం చేసేసి అక్కడే దీపాలు వెలిగించి హ్మ్. వచ్చేస్తారనమాట. హ్మ్. కానీ ఈమెను మాత్రం రావద్దు, ఇంట్లో అంట్లున్నాయి, హ్మ్. అంట్లు తోమాలి, అలాగే బట్టలు ఉతకాలి, అలా అన్ని పనులన్నీ చెబుతుంది. సరే అని ఆమె చాలా భక్తి శ్రద్ధలతో ఆ పనిని కూడాను భగవత్ కార్యంగానే చేస్తుంది. హ్మ్. భగవంతుని సేవలాగానే హ్మ్. ఆమె ఆచరిస్తూ, హ్మ్. అయితే ఇంటిలో ఎక్కడో కొద్దిగా దూది కనిపిస్తే ఆ దూదికే హ్మ్. తాను తీసుకొనొచ్చి ముందు రోజు తాను వెన్న చిలికి ఉంటుందనమాట. హ్మ్. ఆ వెన్న అవన్నీ చిలికినటువంటి ఆ పాత్రలో ఎక్కడో కొద్దిగా వెన్న అంటుకొని ఉంటే, ఆ వెన్నకి ఈ దూది అంటించి, హ్మ్. వెన్న అంటినటువంటి దూదికి హ్మ్. దీపం వెలిగించి తులసి కోట దగ్గర పెడుతుంది. హ్మ్. దానికి ప్రసన్నుడై భగవంతుడు ఆ ఇంటికి ఒక రథాన్ని పంపిస్తారు స్వర్గం నుంచి. ఓహ్! ఆ రథంలో ఈమెకి మాత్రమే ప్రవేశము. హ్మ్. మిగతా వాళ్ళ అత్త, మిగతా కోడలందరూ అనుకుంటారు. ఆహా! మేము చేసినటువంటి పూజకి మాకు ఫలితంగా మా దేవతలు ఇంటికొచ్చింది. రథం పంపించారు. మేము డైరెక్ట్ స్వర్గానికెళ్ళొచ్చింది. ఎక్కడానికి వెళ్తారు గానీ, అది హ్మ్. ఎక్కనియ్యదు. హ్మ్. హ్మ్. ఈ హ్మ్. పోలమ్మ మాత్రమే ఎక్కగలుగుతుంది. అది పుష్పక విమానం అంటారు. అదే కదండీ! అవును. ఆ! ఆ పుష్పక విమానంలో ఎక్కి ఆవిడ ఓహ్! సశరీరంగా దేవలోకానికి వెళుతుంది.